హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తొంకాయ అండి. ఈ గుత్తొంకాయని మువ్వొంకాయ, అలాగే నూనె వంకాయ అన్ని రకాలుగా పిలుస్తూ ఉంటారు. సో నేనైతే గుత్తొంకాయ అనే చెప్తాను. సో మా సైడ్ గుత్తొంకాయ అనే అంటారు. సో ఈ గుత్తొంకాయ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గుత్తొంకాయ ఇష్టపడని వారు ఎవరున్నారండి? మన ఆంధ్ర వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఇష్టపడతారు. సో నాకైతే మోస్ట్ ఫేవరెట్. మా ఇంట్లో అయితే 2 వారాలకు ఒకసారైనా ఈ గుత్తొంకాయని చేసుకొని తింటాము. సో ఈ గుత్తొంకాయని సింపుల్ వేలో మీకు చూపించేస్తాను, చూసేయండి ఎలా చేసుకోవాలో. సో బిగినర్లు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వంటనైతే. సో ఇప్పుడైతే ఈ వంకాయలు మాకైతే ఈ నల్ల వంకాయలు బెంగళూరులో అస్సలు దొరకవండి. మొన్న హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అమ్మకి ఇలా చెప్పాను గుత్తొంకాయ చేసుకోవాలని. సో అప్పుడు అమ్మ తొందరగా మార్కెట్కి వెళ్ళి ఈ చిన్న చిన్నగా మంచి లేత వంకాయలు అయితే తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఇవి హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను అనమాట ఈ వంకాయల్ని. సో ఇక్కడ దొరుకుతాయి, అయితే లైన్స్ ఉంటాయి అన్నమాట. పర్పుల్ కలర్లో ఉండి లైన్స్ ఉంటాయి. వైట్ వంకాయలు కూడా ఉంటాయి, వాటితోనూ చేసుకుంటూ ఉంటాము. కానీ నాకైతే మాత్రం ఈ నల్ల వంకాయలతో చాలా ఇష్టం. సో మీ ఊర్లో కానీ ఉంటే మాత్రం తప్పకుండా చేసుకోండి. నాకైతే చాలా పిచ్చి అనమాట. సో ఇప్పుడైతే చక్కగా వంకాయల్ని 4 గంటలు వచ్చేలాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసాను అనమాట. మనం వంట చేసుకునేలోపు అవి నల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. దానిలో 2 యాలక్కులు, అలాగే ఒక 5-6 లవంగ మొగ్గలు, ఒక స్పూను వరకు ధనియాలు, ఒక ఇంచు చెక్క, అలాగే కొబ్బరి, ఎండు కొబ్బరి, తర్వాత జీలకర్ర, ఇంకా కరివేపాకు 2 రెబ్బల వరకు వేసుకున్నాను. దీనిలోకి మిరియాలు కూడా వేసుకుంటున్నానండి. ఇవి కూడా ఒక 10 అలా వేసుకున్నాను అనమాట. సో ఇది మనకి మంచి మసాలా. ఆ టేస్ట్ కూడాను మంచిగా, అంటే మరీ ఎక్కువగా లేకుండా మరి ఎంత తక్కువగా లేకుండా బాగుంటుందన్నమాట. నేను చివరాకర్లో కొంచెం ధనియాలు, ఆవాలు ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. ఒక 1.5 స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నానండి, తెల్ల నువ్వులు. ఎందుకంటే లాస్ట్లో వేసుకున్నట్లయితే మనకి మాడిపోవన్నమాట. సో ఇలా వేగిన తర్వాత పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లోకి మినప్పప్పు 1 స్పూను, అలాగే శనగపప్పు 1 స్పూను, 1 టేబుల్ స్పూను వేరుశనగ గుళ్ళు, ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని అవి కూడాను పక్కన పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని అందులో కాస్త ఒక స్పూన్ వరకు, ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని ఈ వంకాయలు అనేటివి మగ్గించేసుకోవాలన్నమాట. ఇలా నూనెలో కాస్త మగ్గించేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి మసాలాలు అన్నీ వేసేటప్పటికి అవి మంచిగా సాఫ్ట్ అవుతాయి అన్నమాట. తినేటప్పుడు లోపల పచ్చి అనేది లేకుండా బాగుంటుంది. సో ఇలా మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోండి స్లో ఫ్లేమ్లో. సో ఇప్పుడైతే మసాలాలకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ చల్లగా అయిపోయినాయి, ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. అంటే అన్నీ మిక్స్ చేసేసుకుంటున్నానండి. పౌడర్ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. సో ఇలా ఫైన్ పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను. సో ఇందులోకే నేను ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఒక ఉల్లిపాయ, అలాగే అల్లం చిన్న ముక్కలు,
తర్వాత టమాటో ముక్కలు టమాటాలు అయితే ఒక 3 తీసుకోండి. 3 లేదా 2 సరిపోతుంది. సో ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఈ మసాలాని ఇంకా ఈ అల్లం, వెల్లుల్లి, టమాటో, ఉల్లిపాయ ఇవన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ని అయితే రెడీ చేసేసుకోవాలండి. ఇది మనకి మెయిన్ మసాలా అన్నమాట గుత్తి వంకాయకి. మొన్న నేను ఇది ఏంటిది యాదగిరిగుట్ట వెళ్ళాను. అక్కడ ఈ కర్రీ అనేది తిన్నానండి. రెగ్యులర్గా నేను వేరే వేరే రకంగా చేసుకుంటూ ఉంటాను. సో అక్కడ తిన్నానమాట యాదగిరిగుట్టలో లంచ్కి. సో వాళ్ళది టేస్ట్ చాలా బాగుందన్నమాట. ఎలా అంటే అటు మరీ అంత మసాలా హెవీగా లేకుండా, అలా అని లైట్గా లేకుండా చాలా బాగుందన్నమాట. అప్పుడు అమ్మకి అడిగాను, ఎలా అమ్మ ఇది అని అంటే అమ్మ నాకు చెప్పారనమాట, ఇలా చెయ్యు వాళ్ళలాగా రెసిపీ వస్తుంది అనేసి. సో చేశాను, చాలా బాగా వచ్చిందండి. సో ఆ టేస్ట్ మీ అందరికీ షేర్ చేసుకోవాలని ఇప్పుడైతే నేను వీడియో పెడుతున్నాను. సో వంకాయలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయాయి, చూస్తున్నారా? అలా మంచిగా తొక్క అనేది ఫ్రై అయిపోయి లోపల వంకాయ అనేది సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు మనకి పచ్చి అనేది లేకుండా బాగుంటుంది. తినేటప్పుడు కూడాను ఆ వంకాయలోకి మసాలా అంతా పడుతుంది. ఇలా కూడా చేసుకుంటాను. మధ్యలో మసాలా అనేది ఫిల్ చేసి అది కూడా చేస్తానండి. సో ఇది కూడా బాగుందన్నమాట. ఈ ప్రొసీజర్ కూడా సింపుల్గా ఉంది, తొందరగా కూడా అయిపోతుంది. సో అందులోకి ఇంకాస్త ఆయిల్ అనేది వేసుకొని ఈ మసాలా అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని వేసి కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ అన్నీ వేయించి పెట్టుకున్నవే, కానీ టమాటో అవన్నీ వేసుకున్నాం కదా, అందులో ఉన్న పచ్చి ఇది పోయేంతవరకు కాస్త మసాలాను అయితే వేయించుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేలా వేయించుకోవాలి. సో నేను ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టేసుకున్నాను. ఆ చింతపండు పులుసునైతే తీసుకుంటున్నాను. ఈ మసాలాలో మా అమ్మగారు అంటారు వెళ్ళండి, ఈ మసాలా గిన్నెని కూడాను వదలొద్దు, అందులోనే చింతపండు కానీ వాటర్ కానీ వేసేసి కలిపేసేసి అది కూడా వేస్ట్ చేయొద్దు అని అంటారనమాట. సో నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటాను. ఎందుకంటే అది ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట, ఇంకా రెట్టింపు అవుతుంది. ఉత్తి పులుసుల పిండే కన్నాను ఆ గిన్నెలో కాస్త నీళ్ళు ఎలాగో కడిగేసుకుంటాం కాబట్టి అందులోనే వేసేసి ఇందులో వేసేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు చింతపండు నీళ్ళు కూడాను వేసేసాను కదా, అది కూడా మంచిగా పులుపు అనేది పట్టేసుకొని మసాలాకి ఆ టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే ఉప్పు, కారం మీకు టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి. మసాలా కర్రీ కాబట్టి ఇందులో నేను పచ్చిమిరపకాయలు అవి ఏవి వేయలేదండి. సో అందుకోసమే కొంచెం కారం అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను. ఇందులోకే పసుపు కూడా వేసేసుకొని ఈ మసాలా మంచిగా అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిచ్చేసుకోండి. అప్పుడు పైకి తేలినట్టయితే మరి ఇంకేం లేదండి, మసాలా మంచిగా ఫ్రై అయిపోయిందని అర్థం అనమాట. అంతే, ఇంకేం లేదు. పైకి తేలడం అంటే ఇంకేం కాదు. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది విడిపోతుందన్నమాట మసాలాలోంచి. అప్పుడు ఫ్రై అయిపోయింది మంచిగా అనేసి. ఒకవేళ బిగినర్స్ ఎవరైనా మన వీడియోని చూసి నేర్చుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనేసి ఇంతగా వివరిస్తున్నాను అనమాట. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోకి మనం ఫ్రై చేసుకున్న వంకాయలు అనేటివి ఈ మసాలాలోకి వేసేసుకోవాలన్నమాట.
వేసుకొని కాస్త కలిపేసుకొని ఈ వంకాయలకి అన్నిటికీ మసాలా పట్టేలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా స్లో ఫ్లేమ్లో మగ్గించేసుకోండి, అంటే ఉడికించేసుకోండి. సో చూస్తున్నారా, అలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనకి ఎంత వాటర్ అంటే గ్రేవీ ఎంత కావాలో అంతగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా నీళ్ళన్నీ వేసేసిన తర్వాత మరి కాస్త ఇంకొక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించేసుకున్నట్లయితే వంకాయ కర్రీ, అదే గుత్తి వంకాయ కర్రీ చాలా రుచిగా సింపుల్గా రెడీ అయిపోతుంది. హ్యాపీగా మీరు చపాతీల్లోకి కానీ, ఫుల్కాల్లోకి కానీ, బగారా రైసులకు కానీ, లేకుంటే అన్నంకి చక్కగా పప్పు ముద్దపప్పు చేసుకొని ఇలా చక్కగా గుత్తి వంకాయ చేసుకొని పెట్టుకోండి. ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. సో రెసిపీ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది, దగ్గర పడిపోయింది అనమాట. ఫైనల్గా కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇలాంటి మంచి మంచి రెసిపీలు మన ఛానల్లోనైతే ఉన్నాయి, కావాలంటే వెళ్ళి చూడండి. సో మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో చక్కగా వేసుకొని తినేయడమే. ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అంతేకాకుండా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.